పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఒక అడవిలో పెద్ద మర్రి చెట్టు ఉండేది. దాని మీద రామచిలుకలు నివాసం ఉండేవి. పచ్చని చిలుకల జంటలతో ఆ చెట్టు కలకలలాడుతూ ఉండేది. అవి చుట్టుపక్కల చెట్లకు కాసిన పండ్లతో కడుపు నింపుకుంటూ మర్రి చెట్టు మీద హాయిగా నివాసం ఉండేవి. చిలుకలకు కుందేలు, ఉడత మంచి స్నేహితులు. సాయంత్రం వేళ చిలుకలు వాటితో కలిసి చక్కగా ఆడుకునేవి. ఒకరోజు చిలుకలు పండ్ల కోసం బయటకు వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చాయి. వచ్చిన వాటికి చెట్ల మీద తమ పిల్లల కిచకిచ శబ్దాలు కాకుండా కావు కావు అంటూ అరుపులు వినపడసాగాయి. చూద్దామని వెళ్ళిన చిలుకలకు కాకుల గుంపు కనిపించింది. తాము అందంగా కట్టుకున్న గూళ్ళను కాకులు ధ్వంసం చేసి కొత్త గూళ్ళను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ చెట్టు మీద ఎంతో కాలంగా గూళ్ళు కట్టుకొని ఉంటున్నాం. ఎక్కడి నుంచో వచ్చిన మీరు మా ఇల్లు ధ్వంసం చేసి ఆక్రమించడం న్యాయం కాదు అని చిలుకలు అన్నాయి. ఏంటి ఈ చెట్టు మీద? ఇవి మీ గూళ్ళే అనడానికి ఆధారాలు ఏమైనా ఉంటే చూపించండి అంటూ కాకులు ఎదురు తిరిగాయి. వాటి దెబ్బకు భయపడిపోయి పాపం చిలుకలు ఏమీ చెయ్యలేక కిందకు వచ్చాయి. తమ స్నేహితులైన ఉడత, కుందేలుకు తమ గోడు చెప్పుకొని బావురుమన్నాయి. అవి వాటి పరిస్థితిని చూసి జాలిపడ్డాయి. ఎలాగైనా తమ స్నేహితులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. కాకుల మందను చెట్టు మీద నుంచి తరిమి కొట్టాలని భావించాయి. 2 రోజుల్లో చెట్టుపై నుంచి కాకులను వెళ్ళగొడతామని చిలుకలకు హామీ ఇచ్చాయి. స్నేహితుల మాటకు చిలుకలు ఎంతో సంతోషించాయి. తాము చేసిన పథకాన్ని ఉడత, కుందేలు కాసేపటి తర్వాత చిలుకల ముందు ఉంచాయి. రాత్రైంది. కాకులు చెట్టు మీదకు చేరాయి. కింద ఉడత, కుందేలు కబుర్లు చెప్పుకుంటున్నాయి. మాటల సందర్భంలో దయ్యాల ప్రస్తావన వచ్చింది. మన అడవిలోకి కొత్తగా ఒక దయ్యం వచ్చిందట. అది రాత్రిపూట తిరుగుతూ కనపడిన వాటిని తినేస్తుందట అని కుందేలు అంది. ఆ మాట నేను విన్నాను. ఏంటి? ఆ దయ్యం నల్లగా ఉంటుందట. దానికి నల్లని రంగులో ఉండే పక్షులంటే ఇష్టమట కదా అంది ఉడత. అవును, నల్లని రంగులో ఉండే పక్షులను తన గుహకు తీసుకెళ్లి చంపి తింటుందని అడవంతా కోడే కూస్తుంది అంది కుందేలు. ఈ మాటలు చెట్టుపై ఉన్న కొన్ని కాకులు విన్నాయి, కానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాయి. ఓ రాత్రి వేళ ఉడత, కుందేలు కలిసి చెట్టుపైకి వెళ్ళి 4-5 కాకుల్ని నిద్రలోనే బంధించి కిందకు తెచ్చాయి. వాటిని రహస్య ప్రదేశంలో దాచాయి. తెల్లవారింది. మిగతా కాకులన్నీ నిద్రలేచాయి. వాటిలో కొన్ని కావు కావు అని అరవడం మొదలుపెట్టాయి. మిగతావి కారణం అడిగాయి. కొన్ని కాకులు కనబడడం లేదు, అందుకే వాటి పిల్లలు అరుస్తున్నాయని అర్థమైంది అని అన్నాయి. రాత్రికి రాత్రి అవి ఎలా మాయమవుతాయి? ఒక కాకి తన అనుమానం వ్యక్తం చేసింది. ఓహో, రాత్రి ఉడతా కుందేలు మాటలు విన్న ప్రకారము నిజంగా ఇక్కడ ఏదో అదృశ్యమైనటువంటి శక్తి తిరుగుతుందన్నమాట. అది నల్లని రంగులో ఉండే పక్షులు మాత్రమే తింటుంది అని నేను విన్నాను. అమ్మో, ఇక్కడే ఉంటే మిగతా కాకులమైన మనం కూడా చనిపోతాము. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అని అక్కడి నుంచి బతుకు జీవుడా అంటూ అవి వెళ్ళిపోయాయి. బతుకుంటే బలుసాకైనా తినచ్చు అనేది ఒక సామెత. అంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోదాము అని అడవిలోంచి వెళ్ళిపోయాయి అని ఈ కుందేలును ఈ ఉడత చేసినటువంటి ఒక అబద్ధం. అంటే దయ్యం లేదు, గియ్యం లేదు అలా చెప్పడం వల్ల కాకులు అన్యాయంగా చిలుకల గూడుని ఆక్రమించుకున్నాయి కదా, కాబట్టి వాటి నుంచి వెళ్ళగొట్టడానికి అబద్ధం చెప్పాయి అన్నమాట.